కరోనా నివారణ చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఎలా ఉంటాయనేది ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ఇవాళ పత్రికాముఖంగా తెలియజేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా ముందస్తు దశలో, తొలి దశలో నల్గొండ అలాగే సూర్యాపేట జిల్లాలకు సంబంధించి పూర్తిగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. అలాగే పల్స్ మీటర్లు, థర్మల్ స్కానర్లు కూడా వివిధ జిల్లాలకు పంపిస్తున్నారు. ఇకపై ఎక్కడైనా సరే వీటితో టెస్ట్ చేస్తే నిమిషాల్లోనే మనకి టెస్ట్ రిజల్ట్స్ తెలుస్తాయి అని చెప్పి అధికారుల వద్ద నుంచి మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి ముందుగా వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మాత్రమే దీనిలో తొలి ప్రాధాన్యంగా టెస్టులు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రైమరీ కాంటాక్ట్ ఎవరైతే ఉంటారో, అంటే లక్షణాలు లేని వాళ్ళు కావచ్చు, అలాగే ఎవరికైనా ఇలా కోవిడ్ వాళ్ళతో ఉన్నటువంటి ఏరియాకి మేము వెళ్ళొచ్చాము అన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ప్రైమరీ కాంటాక్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి టెస్టులు చేయడం అనేది జరుగుతుందని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. అలాగే నల్గొండ, సూర్యాపేట తర్వాత మిగతా జిల్లాలకు కూడా వీటన్నిటిని శుక్రవారం నుంచి పరీక్షలు చేస్తున్నారు. ముందుగా అందరికీ చేస్తారన్నటువంటి విషయాలు మనకు అక్కడి నుంచి అందుతున్నాయి. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి చర్యలకు పూనుకోవడం అనేది అభినందనీయం అని చెప్పి ప్రజలు అంటున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి టెస్టులను తొందరగా చేయించి తొందరగా రిజల్ట్ తెలిస్తే దాన్ని బట్టి ఈ కరోనా వ్యాప్తి అనే దాన్ని కాస్త అడ్డుకోవడానికి మనకి సమయం అనేది దొరుకుతుంది అన్నటువంటి విశ్లేషణ బయట ప్రజల నుంచి కూడా అందుతోంది.